తెచ్చుకున్న తెలంగాణ తెరలైపోతుంటే పాడైతుంటే తెలంగాణ యువత చూస్తా ఊరుకోవాలో ఆలోచించండి. నేను అడగట్లేదు మిమ్మల్ని నేపాల్ లాగా భూకంపం పుట్టించమని అడగట్లేదు, నేను అట్లా చేయమని అడుగుతలేను. శ్రీలంక లాగా శివతాండవం చేసి యువతరం మరి అక్కడి ప్రభుత్వాన్ని కూల్చింది, అట్లా చేయమని నేను అడుగుతలేను. విధ్వంసాలకు దిగుమని చెప్పి నేను పిలుపునిస్తలేను. అల్లర్లు చేయమని ఆజ్యం పోయడం లేదు. రెచ్చగొట్టి చిచ్చు పెట్టి కేసుల్లో ఇరికించి తప్పించుకునే రాజకీయం బీఆర్ఎస్ చేయదు. ఉద్యమ కాలంలో కూడా కేసీఆర్ గారు ఒక్కటే చెప్పిండ్రు, పిల్లలను జాగ్రత్తగా చూసుకోండి, వాళ్ళ నెత్తురు చిందొద్దు అని చెప్పినాడు. మీ అందరికీ అందుకే ఒక అన్నగా ఒక సోదరుడిగా నేను మాటిస్తా ఉన్నా, ఖచ్చితంగా 2028లో 600 మళ్ళీ తిరిగి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. ఈసారి మీ బాధ్యత మీ అన్నగా నేను తీసుకుంటా. గతంలో కొన్ని పొరపాట్లు జరిగినాయి, ఆగండి, గతంలో కొన్ని పొరపాట్లు జరిగినాయి, కానీ ఈసారి అట్లా కాకుండా పూర్తి స్థాయిలో బాధ్యత నేను తీసుకుంటాను. ఒక అన్నగా మీకు అండగా నిలబడతాను. రాబోయే 2 ఏళ్లు పోరాటం చేద్దాం. ఆ తర్వాత అధికారంలోకి వచ్చినాక జాబ్ క్యాలెండర్తో సహా మీరు కోరుకున్న విధంగా నోటిఫికేషన్లు, మీరు కోరుకున్న పారదర్శకంగా మీ భవిష్యత్తుకు ఒక సోదరుడుగా నేను అండగా ఉంటానని చెప్పి బాధ్యతగా విజ్ఞప్తి చేస్తూ పేరు పేరున మీకు నమస్కారాలు తెలియజేస్తూ జై తెలంగాణ. అందరికీ భోజనాలు ఉన్నాయి, దయచేసి భోజనం చేసినాకనే బయలుదేరాలా. థ్యాంక్ యూ. జై తెలంగాణ. జై తెలంగాణ. బరాబర్ మాట్లాడాలి. అన్ని పిడికిలు లేవాలా. జై తెలంగాణ. సరిపోతలేదు సౌండ్, రేవంత్ రెడ్డికి వినబడాలా. జై తెలంగాణ. ఇక్కడ అన్ని పిడికిలు లేవాలా. జై తెలంగాణ. మాత్రమే ఉంటారు అక్కడ. దయచేసి మన వాళ్ళు అందరు కూర్చోవాలి ప్లీజ్. అందరు కూర్చోవాలి. నేను పిలుస్తాను, కూర్చోండి ప్లీజ్. కూర్చోవాలి ప్లీజ్. అందరు కూర్చోవాలి. ఎన్నుకున్న